చేసిన కృషిని అభినందిస్తూ ఒక సంవత్సర కాలంగా ఈ అంశాన్ని లైమ్ లైట్ లోకి తెచ్చినటువంటి ఈ మిత్రులకి ఇది చాలా మంచి ప్రయత్నం. ఇది తెలంగాణ ఆత్మగౌరవ ప్రకటనగా మనం గుర్తించాలి. ఇది మార్వాడీల మీద వ్యక్తిగత కోపం కాదు. వాళ్ళకి మనకి గట్టు పంచాయతీ లేదు, గట్టు పంచాయతీ లేదు, వాళ్ళకి మనకి పాలోళ్ళ పంచాయతీ లేదు. కానీ మన బతుకుల మీద కబ్జా, మన వనరుల మీద కబ్జా, మన మీద దోపిడీ జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ఈ కాంట్రడిక్షన్, ఈ వైరుధ్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలా అంటే, ఒక క్యాపిటల్ వచ్చి ఒక ప్రజా జీవితాన్ని ధ్వంసం చేస్తుంది అనడానికి ఇప్పటి వరకు అనేక నమూనాలు ప్రపంచంలో ఉన్నాయి. మన తెలంగాణలో ఇది దేశంలో ఉన్న సమస్య కావచ్చు, కానీ ఇప్పుడు మనం తెలంగాణకు పరిమితం అవుదాం. తెలంగాణలో ఈ సమస్య ఎంత పెద్దగా పెరిగిందంటే, అరే తెలంగాణ కోసం కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఆ రోజు మనం అన్ని కులాల గురించి మాట్లాడాం, అన్ని వృత్తుల గురించి మాట్లాడాం. మా అగ్గిపెట్టెలో పట్టే నేతగాళ్ళు, మా నేత కుటుంబాలు ఏం కావాలి, మా స్వర్ణకారులు ఏం కావాలి, ఇవన్నీ మాట్లాడాం. తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినాక మరింత పెరిగింది వలస. అన్ని కంపెనీలలో, అన్ని దుకాణాలు, అన్ని అంటే ఒకప్పుడు కొన్నిటికే ఏదో చాట్ బిజినెస్లు కొన్ని మాత్రమే చేసిండ్రు, బంగారు బిజినెస్లు కొన్ని చేసిండ్రు. కానీ వాళ్ళు లేని రంగం లేదు. తెలంగాణ వచ్చినాక మేము కేటీఆర్కి రిప్రజెంట్ చేసినాం. అంటే తెలంగాణ ప్రజలకి ఒక కళలు లేవా? పిల్లల్ని బతికించుకోవాలా, పిల్లల్ని చదివించుకోవాలా, పిల్లల్ని పెంచుకోవాలా, అది ఏ కులమైనా కావచ్చు. వాళ్ళకి ఏ కళలు లేవా? కళలు నిశ్చితమా? అంటే తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణ గ్రామాల్లో అంటే, ఒకరోజు పనికి పోతే వచ్చిన పైసలు 3 రోజులు తాగి పంటారు, 3-4 రోజులు తాగి పన్నంత పైసలు అయినాక మళ్ళీ పనికి పోతారు, కరువు పనికి కానీ ఏ పనికి కానీ. అంటే తెలంగాణలోని ఎట్లా చూస్తుంది ప్రభుత్వం? ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెయ్యదు? మేము స్పష్టంగా 2016-17లోనే సెమినార్ పెట్టి ఆయనకి మెమోరాండం ఇచ్చినాం. ఏమనంటే, తెలంగాణ యూత్ పొంకనాలు కొట్టుకుంటూ మందు తాగి లుంగిలు ఎగబెట్టి చీట్ల పేకలు, లేకుంటే ఊర్ల పొంటి పోతే పేకాటలు, మందు కొట్టుడు, మొత్తం కూడా పొంకనాలు కొట్టుకుంటూ పోరంబోకులుగా బతుకుతున్నారు. తెలంగాణ గ్రామాల్లో మేము సర్వే చేసినాం. 45 ఏళ్ళు వరకే చాలా మంది యువకులు లేదా మధ్య వయసు అంటే 50 ఏళ్ళు రాకుండా చచ్చిపోతున్నారు. 35 నుండి 45 ఏళ్ల మధ్య ఉన్న యువకులు ఏ కులపోయినా కావచ్చు, ఏ వృత్తి వాళ్ళైనా కావచ్చు, చచ్చిపోతున్నారని సర్వే ఇచ్చా. ఏం చేయాలి? టైల్స్ పని, కార్పెంటరీ పని, హైదరాబాద్ లో ఏదన్నా అపార్ట్మెంట్ కట్టని, ఆ అపార్ట్మెంట్ రఘు కట్టని, పృథ్వీ కట్టని, నేను కట్టని, మిమ్మల్ని కట్టని, కానీ పని చేయడానికి వచ్చేటోళ్ళు ఎవరు? అంటే తెలంగాణ ఉద్యమం అంతా మూత మోగిన ఏంటో తెలుసా? ముంబై అంతా పాలమూరులో ఎవరు కట్టిండ్రు? తెలంగాణ అంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అన్నారు నేతలు. మరి ఈ తెలంగాణ బుర్జ్ ఖలీఫా కట్టిన తెలంగాణ యువత కార్మికులు ఇవాళ ఎందుకు ఇట్లాంటి బతుకుతున్నారు? ఇది తెలంగాణ సాధించుకున్న 10 ఏళ్లలో కూడా అంటే వాళ్ళకి నైపుణ్యం. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో సహా నేను చెప్తున్నా, 14లో వచ్చిన తెలంగాణ 26కు వచ్చిన 12 పుష్కర కాలం గడిచింది. తెలంగాణ యువత కోసం నైపుణ్యం పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయా? వాళ్ళకి మార్కెటింగ్ టైఅప్లు ఉన్నాయా? గత పాలకులలో చేసిండ్రు కొంచెం, అలా ఆంధ్ర సీమాంధ్ర పాలకులే కావచ్చు. వాళ్ళు ఇచ్చిన అంటే మహిళలు తయారు చేసే ఉత్పత్తులకి డ్వాక్రా బజార్లు, తరణి బజార్లను పెట్టారు. ప్రతి జిల్లా కలెక్టరేట్ లో వాళ్ళు వస్తువులు అమ్ముకోవడానికి అవుట్లెట్స్ పెట్టారు. వాళ్ళు ఉన్నాయా ఎక్కడైనా? ఆడవాళ్ళు అంటే వాళ్ళు తయారు చేసుకునే స్వయం ఉపాధి కావచ్చు, అట్లాగే స్వగృహ కావచ్చు, అట్లాగే గ్రామీణ ఉపాధి కావచ్చు, అట్లాగే చేనేత, ఇటువంటి ఖాదీ చిన్న పరిశ్రమలు కావచ్చు. వీటి పట్ల పాలసీ ఉంది ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం ఈ మార్కెటింగ్ టైప్ అంటే కులాలు తీయరు. లాండ్రీ పని, చెప్పులు కుట్టే పని, మంగళాల పని రిలయన్స్ వాడు వచ్చి చేస్తాడు. ఇక్కడ వాడు అవుట్లెట్లు పెడతాడు, వాడు మంగళ షాపులు తెరుస్తాడు, వాడు బంగారం షాపులు తెరుస్తారు, వాళ్ళు కూరగాయల షాపులు తెరుస్తారు. అంటే
మన మన బతుకుల పట్ల, మన పేదవాళ్ళ పట్ల, మన మధ్యతరగతి ప్రజల పట్ల, మన వృత్తి కులాల పట్ల ఈ ప్రభుత్వాలకి పాలసీ లేదు. ఈ పోరాటం యువత కోసం అటువంటి పాలసీని రూపొందించడం కోసం ఉండాలి అనేది మొదటి సూచన. ఇవాళ ఇది మనం మార్వాడీల మీద గుడ్డు వ్యతిరేకత చేస్తున్నది కాదు, తెలంగాణ యువత భవిత కోసం, ఇవాళ మన బతుకు భద్రత కోసం చేస్తున్నాం అనేది ఇది ఒక ఆత్మగౌరవ పోరాటం. అదే సమయంలో జీవన ప్రయాణం, జీవన భద్రత కోసం చేసే పోరాటం, ఉపాధి భద్రత కోసం చేసే పోరాటం. ఇది మన హక్కు. ఉపాధి భద్రత లేకుండా, ఆత్మగౌరవం లేకుండా తెలంగాణ అంశం ఉన్నదా? కాబట్టి ఉపాధి భద్రత కోసం చేసే ఈ పోరాటం అద్భుతమైన పోరాటం వీళ్ళు టేకప్ చేస్తుంది. ఏ పార్టీ ఏమైందండి? ఇవాళ ఈ తెలంగాణలో రాజకీయ పార్టీలు ఏమో, ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎందుకు స్పందించదు ఈ అంశం మీద? ఇవాళ ఆస్తులన్నీ ఎవరు కొంటున్నారు? మారోడోళ్ళు కొంటున్నారు. ఒకప్పుడు వాళ్ళ ఆస్తులు కొనలే, ఇలా సంపాదించి రాజస్థాన్లో ఇన్వెస్ట్ చేసుకున్నారు. కానీ వాళ్ళ ఆస్తులు మొత్తం హిమాయత్ నగర్, అశోక్ నగర్, ఏ ప్రాంతం పోండి, ఇండ్లు ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కొంటున్నారు అంటే 100 ఇండ్లు అమ్మితే 90 ఇళ్ళు వాళ్ళే కొంటున్నారు. నిజమది. 100 బిల్డింగ్ పాతవి వీళ్ళు అవుట్స్కట్లకు పోతుంటే, అదేంటి మన మైహోం భూజ ఇంకేదో అవతారం వీళ్ళు పోతుండే అమ్ముకుని, ఈ ఇండ్లన్నీ వీళ్ళే కొనేస్తున్నారు. ఇవాళ వాళ్ళు కంపెనీలు పెడుతున్నారు, షాపులు పెడుతున్నారు. ఈ బంగారం ఇదే ఇప్పుడు ఈయన చెప్పిండు, మా ఇంటి ఎదురుగా శ్యామ్ కృప ఉంటది, పక్కనే శ్యామ్ ఎలిగెంట్ ఉంటది. చిన్న ఫ్లాట్ లో దిగిన వాళ్ళు ఒక పెద్ద స్థలం కొన్నారు, 6 అంతస్తులు 5 అంతస్తులు కట్టిండ్రు ఫ్యాక్టరీ. మళ్ళా పక్కన శ్యామ్ ఎలిగెన్స్ ఒకటి, శ్యామ్ కృప పెట్టిండ్రు, 5 అంతస్తులు ఇటు పక్కన, ఇటు ఎదురుగా 5 అంతస్తులు పెట్టిండ్రు. మొత్తం బంగారం షాప్ పని అవుతుంది. ఒక్కడైనా బస్సుల్లో వస్తారు, ఓల్డ్ సిటీలో ఎక్కడ వాళ్ళకి షెడ్లేసి పెట్టిండ్రు. ఒక్కళ్ళన్నా మన తెలంగాణ వాళ్ళే. 300 నుంచి 400 వరకు ఉంటారు పనోళ్ళు. మొత్తం రాజస్థాన్ వాళ్ళు మొత్తం అంటే ఈ గడ్డ మీద 2 నంబర్ దందా చేసేటోళ్ళు, ట్యాక్సులు కట్టనోళ్ళు వీళ్ళు అక్కడి నుంచి లేబర్ని తీసుకొచ్చి పని చేయించుకుంటే ఈ ప్రభుత్వానికి ఒక పాలసీ ఉండద్దా? మన లైవ్లీహుడ్ల గురించి నువ్వు స్థానికంగా కంపెనీ పెడితే, ఇప్పుడు మన దగ్గర ఈ నల్గొండ నార్కట్పల్లి అనేక కంపెనీలు ఉన్నాయి కదా, నార్కట్పల్లి, అక్కడ రూల్ అప్లై అయింది, స్థానిక ఎంప్లాయ్మెంట్ ఇయ్యలే వాళ్ళు కూడా. అక్కడ ఆంధ్ర కమ్మలు వాళ్ళు కంపెనీలు పెడితే వాళ్ళకే ఇస్తే దాన్ని ఉద్యమం నడిచి లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇంత ఉండాలనే డిమాండ్ వచ్చింది. అంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ అనే అంశాన్ని పక్కన పెట్టి ఇవాళ వాళ్ళందరూ దండుకోనికి వాళ్ళు అయ్యగాని జాగిరా తెలంగాణ ఎందుకు ప్రభుత్వం ఈ విషయంలో పట్టించదు? అందుకని రెండో డిమాండ్ వాళ్ళందరి దగ్గర ట్యాక్స్ వసూలు చేయమనేది. ఆఫీస్ లో ఉన్న బంగారు షాపులు, హైదరాబాద్ లో ఉన్న బంగారు షాపులు, హైదరాబాద్ లో ఉన్న అనేక గ్లాస్ ఇండస్ట్రీ నుంచి ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, లేకపోతే టైల్స్ రంగం మొత్తం వాళ్ళదే. గుండు గుత్త వాళ్ళకి ఇచ్చేసిండ్రు. ఈ వీళ్ళందరి దగ్గర ట్యాక్సులు వసూలు చేయమనే డిమాండ్ కూడా పెట్టాలి. ఈ ప్రభుత్వానికి మనం మేలు చేస్తున్నామా, ఎవడు మేలు చేస్తుందో కూడా తెలవాలి. అందరు 2 నంబర్ దందాగాళ్ళే. బేగం బజార్ మొత్తం 2 నంబర్ దందానే. వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడతారంటే, మనం వెళ్తే బిల్లులు ఇయ్యరు, మనము ఆన్లైన్ పేమెంట్ చేస్తాం. మీరు నేను ఛాలెంజ్ చేస్తున్నా, బేగం బజార్ పోయి ఆన్లైన్ పేమెంట్ చేసి ఏదైనా కొనండి. మన కూరగాయలు కొత్తిమీర కట్టకుంటే మనకు ఆన్లైన్ పేమెంట్. నువ్వు రోడ్డు మీద ఉల్లిపాయలు కొన్నా, టమాటాలు కొన్నా, కొత్తిమీర కొన్నా ఆన్లైన్ పేమెంట్, ఫోన్లు తీస్తున్నావు, పేమెంట్ చేస్తున్నావు. ఇదే పేమెంట్ మీరు బేగం బజార్లో చేయగలరా? అంటే అంత లెక్కపత్రం లేని బిజినెస్ వాళ్ళు చేసి ఇక్కడ ఆస్తులు కొని అపార్ట్మెంట్లు కడుతున్నారు. వీళ్ళ కట్టే అపార్ట్మెంట్లలో వాళ్ళ సంఖ్య ఎంత పెరిగింది. వీళ్ళు చిన్న వ్యాపారుల కాడ నుంచి పెద్ద కాంట్రాక్టర్ల వరకు పోటీ ఇస్తున్నారు. ఇది కొద్దిమంది సమస్య కాదు, తెలంగాణ అభివృద్ధితో ముడిపడి ఉన్న అంశం, తెలంగాణ సంస్కృతితో ముడిపడి ఉన్నది. ఇక అపార్ట్మెంట్లు ఉంది. మా అపార్ట్మెంట్ లో 44 మంది మేము ఉంటే, ఒకప్పుడు తెలుగు వాళ్ళం 25 మంది 26 మంది ఉండి, ఇప్పుడు 9 మందికి వచ్చినాం. కొనుక్కున్న అన్ని మారోడాలు కొనుక్కున్నారు, గుజరాత్ వాళ్ళే కొనుక్కున్నారు. ఒక్క గణేష్ చవితి కూడా తెలుగు సాంప్రదాయంతో జరగదు. వాళ్ళలో ఎవరూ తెలుగు సాంప్రదాయాన్ని పట్టించారు. బతుకమ్మను పెట్టారు, మన హోలీ పండుగ చేయరు. హోలీ అంటే వాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు. బోనాలు చేయరు, మన పండుగలు చేయరు, మన సంస్కృతిని చేయరు. ఇక మన రంగుల మీద నేనే వ్యక్తిగతంగా నా కొడుకు విషయంలో అనుభవించాను. నల్లగా ఉంటాడు,
కార్లు తుడిచేవాళ్ళలాగా ఉంటాడు, మెకానిక్ షెట్టేవాళ్ళలాగా ఉంటాడు, గట్లుంటాడు గిట్లుంటాడు అని 4వ తరగతి పిల్లవాడిని కామెంట్ చేస్తే మొత్తం గ్రూపులో పెట్టి దమ్ దమ్ చేసిన. అరే మేము గట్లే ఉంటాం, మేము నల్లగానే ఉంటాం, మేము సౌత్ ఇండియన్స్, మేము డస్కీగా ఉంటాం, మేము తెలంగాణ వాళ్ళం, మేము గింటే ఉంటాం, మేము సౌత్ ఇండియన్స్ కాబట్టి మీరు ఓండి, మీ పోరగాళ్ళని తీసుకుని మీరు గుజరాత్ ఓండి, మీరు రాజస్థాన్ ఓండి, మీ సొంత మీ ఓన్ కమ్యూనిటీ, మీ ఓన్ కలర్స్ ఉంటాయి. మా దగ్గరకు వచ్చి మీ కలరు అంటే క్యాస్ట్, రిలీజియన్, రీజియన్, క్యాస్ట్, కలరు, ఇంత డామినేషన్, ఇంత డిస్క్రిమినేషన్. వాళ్ళు ఎక్కడైనా తెలుగు మాట్లాడంగా చూసిండ్రా మీరు? వస్తువులు అమ్ముకోవడానికి మాత్రమే మాట్లాడతారు, బయట ఎక్కడ మాట్లాడరు. వాడు ట్యాక్సీ నడిపేటోడైనా, ఆటో నడిపేటోడైనా మరి తెలుగు మాట్లాడాడు, మీరు చూడండి. మనం వారి భాష హిందీ భాష మార్చుకుని మాట్లాడుతున్నాం. ఈ అంశము దేశమంతా ఒకే భాష, హిందీ ఒక భాష అని రుద్దేటువంటి ఆధిపత్య భావజాలం నుంచి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకే భాష, ఒకే దేశం, పత్తికట్ట, ఇదంతా సొల్లు.